मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस तकतरि कुकुतम किट तकति तकतरि कुकुतम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्य
విద్యాయ పూజ్యాయ మద్గురవే. ఇంకా మనం పిలిచిన వెంటనే మన గురువులు రావడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మీరు నేర్పించిన విద్యాబుద్ధులు వాటి వల్లే మేము ఈరోజు సమాజంలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో కూడా మాకు చాలా బాగా విశ్లేషించారు మీరు. కానీ అప్పుడు మీరు పెట్టే పద్ధతులను ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి మమ్మల్ని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రతి మనిషికి క్రమశిక్షణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్లే మేము ఈరోజు ఇలా చేసుకోగలుగుతున్నాము. ఈ ప్రోగ్రామ్ మేము సక్రమ దారిలో ఉండడం వల్లనే కదా ఈరోజు ఈ వేదికని కూడా అందరి కోఆర్డినేషన్ వల్ల ఇలా చేసుకోగలుగుతున్నాము. అంటే దీనికి కారణం కూడా మా గురువులే. మాకు నేర్పించిన క్రమశిక్షణ పద్ధతులు వాటన్నిటి వల్ల మేము మా వాళ్ళు చూపించిన దారిలో మా బాటలో వేసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మా ఎదుగుదలకు కానీ మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కానీ మేము మా హృదయపూర్వకంగా నమ్ముతున్నాము. మా గురువులే మాకు దారి చూపించారు. సో నా తెలిసి తెలియక నా ఈ చిన్న ఉపన్యాసంలో ఏదైనా తప్పులంటే మన్నించగలను. నెక్స్ట్ మన ట్రెడిషనల్ పాటకు వచ్చేసాము. ఇంకా సాంగ్స్ వస్తే బాగుంటుంది. బట్ జ్యోతి ప్రజ్వలన చాలా లేట్ అయిపోయింది. సో జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేద్దాం. మా యొక్క సంగీత సంధ్య ప్లీజ్. హేమలత హేమలత శ్రీధర్ అండ్ సమయాన్ సారథ్యం
नामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमार्निशम् अनेकदन्तं भक्तानां श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। या शुभ्रवस्त्रान्वित या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्माच्युतशङ्कर प्रभृतिभिर्देवै सदा पूजिता भगवती సార్ ఇటు సైడ్ తిరగండి. కొంచెం అటు జరగండి సార్, సార్ సైడ్ జరగండి. సరే సార్ పూలను కుర్చీలో పెట్టండి, రండి చేసి కూర్చోండి. నేను మీ ఫ్రెండ్ సత్యనారాయణని. మన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు మిత్రులకు అందరికీ శుభమధ్యాహ్నం. అండ్ ఇప్పుడు మన సభను ఉద్దేశించి ఉపాధ్యాయులు సైలెన్స్. మిగతా ఉపాధ్యాయులు సోదరి సోదరులు వారికి నా హృదయపూర్వక నమస్కారం. అనుకోలేదు రాగానే రమ్మని మాట్లాడమంటే ఇప్పుడు పాఠాలు చెప్పాము కానీ ఇప్పుడు మాట్లాడమంటే కొంచెం ఇబ్బంది. ఒక్కసారి కొన్ని వందల కనులు వాళ్ళ ఆలోచనలు మాకు ఉంటాయి. మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు వారికి మా యొక్క ఆశీస్సులు. ఇకపోతే మోడర్న్ పబ్లిక్ స్కూల్ 1952లో ఎక్కడో మారుమూల జవహర్ గల్లీలో మొదలైంది. అక్కడి నుంచి 1970లో ఖలీల్వాడికి రావడం జరిగింది. అప్పటి వరకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకే ఉండే. మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివి 2003లో 10వ తరగతి దాకా రావడం జరిగింది. 10వ తరగతి వరకు 2003లో మీరు స్కూల్ నుంచి జయాపజయాలు తీసుకొని సమాజంలో వెళ్ళిపోయారు. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు, 10వ తరగతికి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నిండిన పిల్లలు. బలరావు సార్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనిల్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన మరొకటి ప్రియాతి ప్రియమైన మా చిన్ననాటి గురువు అన్నపూర్ణ మేడం గారిని మరోసారి ఆహ్వానిస్తున్నాం. సారీ మేడం, కొంచెం నా దగ్గర ఉంటుంది. రాష్ట్రాన్ని నొప్పుకొని పెట్టుకున్నటువంటి విధానాన్ని ప్రతి టీచరు ఇష్టం చేసుకుంటూ వచ్చేవారు. ఎందుకంటే గురించి మన నరేందర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని బృందానికి, మరి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానించినటువంటి పూర్వ విద్యార్థిని విద్యార్థులకు నా నమస్సుమాంజలు. జీవితంలో మనిషి పుట్టుక తర్వాత విద్యాభ్యాసానికై పాఠశాలకు వచ్చి గురువుల ఆధ్వర్యంలో ఓనమాలు నేర్చుకొని కాలక్రమంలో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలని అధిరోహించినటువంటి నా విద్యార్థిని విద్యార్థులకు పేరు పేరున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాల జీవితంలోనే ఒక విద్యార్థికి అపురూపమైనటువంటి కాలం. పాఠశాల జీవితం తర్వాత ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ ఇంజనీరింగ్ చదువుల్లో అక్కడున్న ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ లాగా అరే ఒరే ఏమ్రా మామ కాక అని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళతో. కానీ చిన్ననాటి మిత్రులతోని ఏమ్రా ఏందిరా అరే ఒరే ఒరే అని కూడా మాట్లాడుకునే అవకాశం మనకు ఆ పాఠశాల అందించింది, ఆ ఆప్యాయతను మనకు అందించింది. సో అటువంటి పాఠశాల తీపి గుర్తుల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ 21 సంవత్సరాల తర్వాత మనమంతా అంటే మీరు మేము అందరం ఇక్కడ కలవడం నాకెంతో ఆనందంగా ఉంది. సో భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించాలని, వీలైతే గతంలో పోయిన నెలలో
కార్యక్రమానికి నేను ఇక్కడ అటెండ్ అయినా ఆ ప్రోగ్రాంలో సాయిబాబా సార్ గారు పాఠశాల యొక్క దుస్థితిని తెలియజేశారు. సో పాఠశాలకు మీ వంతు సహకారాన్ని అందించి పాఠశాల అభ్యున్నతికి ఉన్నతికి మీరు పాటుపడతారని, జీవితంలో ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఒక మంచి భవిష్యత్తులో మంచి జీవితాన్ని మీరు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నుంచి అనుకునేంత వరకు క్యాలిక్యులేటెడ్ లెక్కలు, ప్రతిదీ లెక్కలతోనే సంబంధం. అటువంటి లెక్క తప్పకుండా నేర్పించినటువంటి శ్రీనివాస్ సార్ తన అనుభవం మన గురించి పూర్వ విద్యార్థి అందరికీ శుభాభివందనాలు. తల్లి ఫస్ట్ గురువు. ఆ తల్లి పాఠశాలకు తీసుకొచ్చి గురువులకు అబ్బాయికి తర్వాత అక్కడి నుంచే మన విద్యాభ్యాసం మొదలవుతుంది. మన మానసిక శారీరకంగా మనము అభివృద్ధి చెందడానికి అందరి టీచర్లు తల చేసి మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచి ఉన్నారు. అక్కడ మీరు ఓడవాళ్ళు నేర్చుకుని అందరూ కలిసి మెలిసి ఏ విధంగా ఉన్నారు సమాజంలో మీరు అదే విధంగా కలిసి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ సురేందర్ గారికి, మాతో పనిచేసినటువంటి పదవీ విరమణ పొందినటువంటి సోదరి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి నా ఈ చిరంజీవులందరికీ నా శుభాశీస్సులు. మిమ్మల్ని మేము గుర్తుంచుకుంటాం, కానీ మమ్మల్ని గుర్తుంచుకొని ఇంత సాధారణంగా ఆహ్వానించి మాకు సన్మానము మా ఆత్మీయతను పంచుకుంటున్నందుకు మీరందరికీ కూడా పేరు పేరిన నా అభినందనలు శుభాశీస్సులు. ఇక ముందుగా మిమ్మల్ని ఒక విషయంలో నేను అభినందిస్తున్నాను. మన పాఠశాలలో మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసిన తర్వాత తాగడానికి మామూలు బోర్ వాటర్ ఉండే, కానీ ఎంతో ఖర్చులకు కొనొచ్చి మినరల్ వాటర్ మీరు ఇచ్చింది కాబట్టి నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైంలో నేను ఉంటాను, అక్కడ పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్ తీసుకొని బయటకు వెళ్ళి సార్ మాకు వాటర్ తీసుకొని వస్తామంటే వాడు వచ్చే వరకు నాకు భయం ఉంటుంది. ఎందుకంటే మన ఏరియా చాలా ట్రాఫిక్తో కూడినటువంటిది. మరి అట్లాంటిది ఇప్పుడు పిల్లలు బయటకు పోకుండా సమృద్ధిగా కడుపాల నీళ్లు తాగితే వాళ్ళు ఎంత వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ప్రేమ మీకు మీ కుటుంబ సభ్యులకు సదా ఉంటాయని నేను మీకు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. ఇక మీరందరూ మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ఒక గొప్ప స్థాయిలో మీరు ఇంకా ఉండాలని కోరుకుంటాను. మీ బ్యాచ్ స్టూడెంట్లు మాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తారు. ఎండల సౌందర్య కావచ్చు, మీరందరూ కూడా ఒక్కొక్క స్థానంలో ఉన్నారు. మీరు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో నంబర్ 1లో ఉంటారు. మనం చేసేటటువంటి పని పక్క బిజినెస్ మీదనో ఇంకేదానిలో మీరు మరల్చకండి. మీలో ఉన్నటువంటి టాలెంట్ను మీరు చేసేటటువంటి ఉద్యోగాన్ని దాంట్లో నంబర్ 1 కావాలి తప్ప ఈ బిజినెస్ చేస్తా దాంట్లో పోతుంటే ఇందులో మనం డెవలప్ కాదు. కాబట్టి అది విషయం చూసుకోండి. ఇక మరొక విషయం, మీరందరూ చిన్నారులతో మీ కుటుంబ సభ్యులతో హాయిగా ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కుటుంబంతో గడపడానికి మీరు మీ సమయాన్ని కేటాయించండి. మీ తల్లిదండ్రులతో గడపడానికి కేటాయించండి. మీ మిత్రులతో గడపడానికి కేటాయించండి. ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా కలిసి గ్రూప్ మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి మంచి విషయానికి
గృహప్రవేశాలకు ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు మీరందరూ కలిసి మీరు ఐకమత్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్ మీరు ఇచ్చిన సందేశాన్ని ఫాలో అవుతాం సార్. మా ఇంటికి మేము ఎప్పుడూ కోరుతాం సార్. థ్యాంక్ యూ. సంగీతం అంటే ఇలా ఉంటుందా అని తెలిసి తెలియని వయసులో సాంగ్స్ అంటే ఇవేనా అని మాకు ఆ ఫీలింగ్ కలిగించినప్పుడు మాకు సాంగ్స్ అసలు మ్యూజిక్ అంటే ఏం ఐడియా లేదు. కాలంలోనే మా చిత్ర టీచర్ గారిని చూసి సంగీతం అంటే ఇలా ఉంటుందా అని మేము చాలా ఫీల్ అయ్యేటోళ్ళం. మేడం మా కోసం ఒక చిన్న సాంగ్ మేడం, ప్లీజ్ మేడం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణం. స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే మల్లెరా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే మల్లెరా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే చెట్టురా. చేయి చేయి కలపరా, చేయి చేయి కదలరా, గుండె గుండెనో రాసుకొని తనకు తానుగా నిలబడరా. ఏ దోస్తి హమ్ నహీ छोड़ेंगे छोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे. ये दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे. ఆకలంటూ అడగలేని నాలుగడుగులు నడవరాని, ఆకలంటూ అడగలేని నాలుగడుగులు నడవరాని, అమ్మానియా కమ్మని పదమున ఇహ పర సౌఖ్యము ఇమిడున్నదిలే ఇమిడున్నదిలే. అమ్మే కదా తొలి దైవం, అమ్మే కదా మన ప్రాణం. అమ్మ విలువ అప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం తల్లి అవుతామో అప్పుడు అమ్మ అనే మనకి విలువ తెలుస్తుంది. ఒకసారి చెప్పండి, ఏమోతో ఇస్తారా, చాలు కలుపుతారా, మేము చాలా చేసినాం స్కూల్ అని మేము ఎప్పుడు అనుకోము. ఎంతో ఎంతో కష్టపడి చదివి పిల్లలు మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. అబ్బా పిల్లలు ఎంత పెద్దగా అయ్యారు, మరి ఏం చేస్తున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ మీరు ఏ పొజిషన్లో ఉన్నా నిన్న వచ్చే ముందు కూడా మీ గురు పిల్లలందరినీ తను గుర్తు చేస్తుంది. నాకంటే ముందు తను చాలా హ్యాపీగా ఉంది. మాకేదో సన్మానం అని మేము గొప్ప కాదు, మీరు ఎంత ఎదిగారు మాకు అదే గొప్ప. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన సభను ఉద్దేశించి సాయి ప్రసాద్ సార్ గారు స్పీచ్ ఇవ్వాల్సిన పార్వతీ పరమేశ్వర వందే
పరమేశ్వరం. సభకు నమస్కారం. వేదిక నిర్మించేటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీర్వాదం. మీరందరూ సుఖ సంతోషాలతోటి హాయిగా పిల్ల పాపతో ఉండాలి. అందరికీ ఆశీర్వాదం. తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీరందరూ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారని ప్రేమిస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మీ తల్లిదండ్రుల తరఫున ఆశీర్వాదాలు. లేకపోతే సాయి సార్ అంటే 5 సార్లు రాయిస్తారా అనేటువంటిది, రాయకపోతే కొడతారా అనేటువంటిది కూడా మీ అందరితో అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. అబ్బాయి ఈరోజు కొంతమంది ఇద్దరు 3 సార్లు ఉన్నారు. వాళ్ళు కొడతారు, వెళ్ళకుండా హోంవర్క్ చేయకపోతే కొడతారనేటువంటి బాధ అప్పుడున్నా కానీ ఇప్పుడు మీరందరూ అభివృద్ధి చెంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నారని చెప్పి మీరు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకోవాలని సంఘంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కూడా మేము అనేది ఏంటంటే ఎక్కడో మీరు మేము పోతూ ఉంటాం, మీరు గడపడి వచ్చి నమస్కారం సార్ అంటే ఎవరినైనా అడుగుతాం. ఇప్పటికి కూడా చాలామందిని గుర్తుపట్టలేకపోతున్నాం, కొంతమందిని మాత్రమే గుర్తుపడుతున్నాం. కనుక వచ్చి నమస్కారం సార్ అంటే పలానా స్టూడెంట్ సార్ పలానా పని చేస్తున్నా అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లు కానీ ఎవరైనా కానీ ఎస్ఐ కానీ ఎవరైనా కానీ తల్లికి కొడుకే. మీరు మాకు విద్యార్థులే, ఎందరూ కూడా ఉంటాయి కార్యక్రమం. ఇక్కడ నిలబడ్డాం, ఇలా ఉన్నాం అనడానికి our education decide where we stand. సో స్కూల్లో ఉన్న పాఠ్యాంశాలు విద్యార్థి జీవితంలో ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నాయో నిర్ణయిస్తాయి. ఈ చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వాటిని అవి కూడా మనని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయని నిరూపించింది ఇండల సౌందర్య. ఆ సౌందర్యాన్ని ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి సుబ్బారావు సార్ గారు 2 నిమిషాలు మా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు సభకు సభాధ్యక్షుడిగా వస్తున్న సురేందర్ సార్కి, అదేవిధంగా మురళీ సార్కి, దీంట్లో కొందరు టీచర్లు నాకు అక్కలు ఉన్నారు, కొందరు టీచర్లు చెల్లెలు ఉన్నారు. ఈ జెంట్స్ టీచర్లో కూడా కొందరు అన్నలు ఉన్నారు, కొందరు తమ్ముళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా శుభానందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆల్మోస్ట్ మీ క్లాస్ టీచరే మీ క్లాస్లో మిమ్మల్ని సబ్జెక్ట్ టీచర్లే దెబ్బలు కొడతారు. నాతో అందరూ ఆల్మోస్ట్ దెబ్బలు తిన్నట్టు ఉంటారు లేట్ కమర్స్ వచ్చి. అందులో ఎక్కువ దెబ్బలు ఉన్నారంటే ఇంకా దీంట్లో 3-4 ఉన్నారు. దెబ్బలే అక్కడ మార్కెట్ నుంచి వస్తారు పాపం, వాళ్ళు ఇంతాల పని చేసుకుంటారు, రోజు దెబ్బలు తింటారు నాతో. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే లేట్ కమర్స్ దగ్గర 25 పైసలు 50 పైసలు వసూలు చేస్తున్నాం. మీరు ఇచ్చిపోలేరు. ఇచ్చిన పైసలతోనే మీకు స్కూల్ బ్యాండ్ కొన్నాను, అట్లాగే మీకు ఖోఖో కబడ్డీ ఆడించి ప్రైజులు కూడా ఇచ్చినాం. మీ పైసలు మీకే ఆర్డర్ ఇచ్చినాం. ఇంకొకటి చిన్న విషయము, ఈరోజు చాలా పెద్ద చిన్న విషయం ఏంటంటే, నాకు పెద్ద విషయం కానీ మీకు చిన్న విషయం కనపడుతుంది. మీలో నాకు మీ పిల్లలు అయిపోయింది సంవత్సరాలు అనేసిన తర్వాత ఒక 7-8 మంది విద్యార్థులతోనే అభినవ సంబంధం. కానీ ఎండల సౌందర్యం అన్నది కానీ నా కళ్ళు సినిమాలు ఇస్తాయి. బిడ్డతో సమానము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అడ్డుపట్టుకునే ఉన్నది. ఇంతవరకు ఆమె సాధించిన విజయాలు సౌత్ ఇండియాలోనే ఎవరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేయర్ ఇండియా క్యాప్టెన్గా చేసింది. సౌందర్య 128 గోల్స్ చేసింది. 18 సార్లు భారతదేశ జట్టుకి ప్రాతినిధ్యం వహించింది. ఇండియా జట్టుకి వైస్ క్యాప్టెన్ కూడా చేసింది. ప్రతి దాంట్లో రాజకీయం అనేది ఒకటి జరుగుతుంటుంది. ఇండియా టీంలో కూడా రాజకీయం జరిగి నార్త్ ఇండియాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సౌందర్య ఒలింపిక్లో ఫైనలిస్ట్లో చేయించిన సంఘటన అది చాలా బాధాకర విషయం.
మీ బ్యాచ్ ప్లేయర్ ఆ స్థాయికి వెళ్ళినందుకు మీరు గర్వించాలా, మేము మా పాఠశాల యాజమాన్యమైంది టీచర్లను గర్విస్తున్నాం. ఆమె చేసిన గుర్తింపుకు కారణంగా, సౌకర్యం చేసిన గుర్తింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నగదు క్యాష్, 300 గజాల ప్లాట్ బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఆమె పాట పడ్డందుకు, ఆమె గోల్ టచ్ చేసినందుకు ఈరోజు రైల్వేలో టీటీగా పనిచేస్తుంది. మనం అందరం గర్వించాలా. అదే నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని కూడా కనీసం ఆటలు పంపండి. ఆటలు పంపుతారు ఆరోగ్యంగా. చాలా సులభంగా నేర్పించిన మా గురువు శోభారాణి మేడం గారికి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. భాషకు చాలా సులభంగా నేర్పించిన మా గురువు శోభారాణి మేడం గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా పాఠ్యాంశంతో పాటు క్రమశిక్షణ, ఎన్సీసీ డిసిప్లైన్, కోడ్ ఆఫ్ ద ఎన్సీసీ డిసిప్లైన్ అండ్ యూనిటీ కూడా వారు నేర్పించినటువంటి ప్రస్తుత హెడ్ మాస్టర్ సురేంద్రరావు సార్, ప్లీజ్ స్పీక్ అబౌట్ us. మా సీనియర్స్కు, తర్వాత ఎంతో పూర్వకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2003-2004 పూర్వ విద్యార్థులకు ఇదే శుభాభివందనలు. ఇది తప్పకుండా ఆత్మీయ సమ్మేళనమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిది కాదు అప్పటిది కాదు, ఒక దాదాపు 21 సంవత్సరాల వెనక చూసినటువంటి మిమ్మల్ని అందరినీ ఒక ఐక్య వేదికలో చూడటం, మరి 21 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు మీరంతా కూడా. మళ్ళీ మీరు బాల్యంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడంతా మీరు పెద్దోళ్ళంతా అంటే ఎవరు నమ్మరు. మీ బాల్యంలోకి వచ్చేసి ఆ అనుభూతుల్లో మీరందరూ కూడా ఇప్పుడు ఓలలాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ ముందర మీ విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులందరూ కూడా ఐక్య వేదిక మీద వారికి ఒక ప్రత్యేక గౌరవాన్ని ఏర్పాటు చేసి వారిని అభినందించడం అనేది మీరు చేసుకున్నటువంటి జన్మల సుకృతం అనే నేను చెప్తాను. ఎవరికైనా కూడా పొద్దు తల్లి తండ్రి కుటుంబం ముందుగా పరిచయం అవుతుంది. ఇది ఒక చిన్న సమాజము మీకు ముందుగా పరిచయం అవుతుంది. తర్వాత పరిచయం అయ్యే రెండవ సమాజమే స్కూల్. కుటుంబం ఎంత ప్రతి వారికి ఆప్యాయంగా ఉంటుందో స్కూల్ కూడా అంతకంటే ఎక్కువగా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారనేది నిర్విధాంశమైనటువంటి అంశం. దాంట్లో ఏమాత్రం వాదన లేదు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ యొక్క పాఠశాల అనేది ఆ పాఠశాలలో గడిపినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితి అయితే ఉంటుందో ప్రతి వారికి కూడా జన్మల వరకు గుర్తుంటుంది. మీరు ఎంత ఎదిగినా ఎన్ని సంవత్సరాలైనా కూడా పాఠశాలలో మీకున్నటువంటి మీ మిత్రుల్లో ఉన్నటువంటి అనుబంధం ఎన్నటికీ కూడా మీరు మర్చిపోలేరు. సో అలాంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ వేదిక మీద ఏకం కావడం, మళ్ళీ మీ పూర్వ పరిస్థితులన్నింటినీ కూడా ఆ భావాలను అనుభూతులను మళ్ళీ
మళ్ళీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక చక్కటి విషయంగా అనుకోవచ్చు. దాంతో పాటుగా గురువులను సన్మానించుకోవడం, ఈ సన్మాన కార్యక్రమంలో మీరంతా పాల్పంచుకోవడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీలో కొందరు విద్యార్థులు కృషి చేసి ఎంతో కష్టపడి సమయాన్ని ఉంచుకొని సమయభావాన్ని కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్గనైజ్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా అభినందనీయులు. తర్వాత మీరు ఓనమాలుని దిద్దినప్పటి నుండి మీరు సమాజంలో ఒక బాధ్యతావంతమైన పౌరులుగా తీర్చిదిద్దబడడానికి, అలాగే మీరు నైపుణ్యాలు నేర్పడానికి ప్రధాన కారకులైనటువంటి ఉపాధ్యాయులు మీ ఓనమాలు దిద్దినప్పటి నుంచి కూడా మీలో జ్యోతిస్వర రూపంలో ఉంటారు. కాబట్టి ఆ ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలలో చూడాలనే ఆశిస్తారు. మా విద్యార్థి కనబడగానే, మంచి ఒక విద్యార్థి కనబడగానే వాడి పరిస్థితి చూసి మేమందరం కూడా చాలా ఆనందపడతాం, గర్వపడతాం. మేము కనిపించేట్టుగా ఎవరు కనిపించారు. సో అలాంటి భావన, అలాంటి ఉదాత్తమైనటువంటి లక్షణం గురువులకు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. కాబట్టి మిమ్మల్ని హర్నిశలు మీరు అభ్యుదయంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ చక్కటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి చెలిమితో, స్నేహంతో, ఇంతకుముందు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖము అనేటటువంటి ఒక సంస్కృతిని మీలో ఏర్పాటు చేసుకుని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇక విద్యార్థుల స్థితికి వచ్చేస్తే మీరందరూ ఒక చక్కటి స్థితిలో ఉన్నారు, అందరూ అభ్యుదయ స్థితిలో ఉన్నారు. అలాగే మన ఉపరాష్ట్రాలు చెప్పినట్టుగా మన పాఠశాల నుంచి ఒలింపిక్స్ క్రీడాకారిణిగా ఓనమాలు దిద్దుకున్నటువంటి సౌందర్య గురించి కూడా ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి మీతో పాటుగా మీతో ఉంటూ మీ అందరితో సఖ్యతతోటి చక్కటి క్రీడాకారిణిగా ఎదిగి ఉన్నత శిఖరాలను ఎదిగినటువంటి చరిత్ర మన పాఠశాలకు ఏర్పరిచినందుకు గాను అమ్మాయికి ఆ భగవంతుడు సర్వవ్యవస్థల్లో ఆమెకి చక్కటి జీవితాన్ని, చక్కటి ఉన్నత స్థితిని ప్రసాదించాలని, ఆ అమ్మాయితో పాటు మీకందరికీ కూడా ఉన్నత స్థితిని ప్రసాదించాలని నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రభావంగా కోరుకుంటున్నాను. ఇక ఒక్క విషయము, ఇంతకుముందు భగవంతరావు సార్ చెప్పినట్టుగా విద్యార్థులందరూ ఎంతో సంయమనంతో అర్థం చేసుకుని మన పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసినటువంటి విద్యార్థులకు కేవలం ఆ బోర్ నీళ్లు తాగడమే పరిస్థితి ఉన్నందువల్ల విద్యార్థులు ఎంతో ముందుకు వచ్చి ఎంతో చక్కగా వారు పాఠశాలకు ఒక అపురూపమైన కానుక ఇవ్వడం జరిగింది. దాన్ని మొన్ననే మన పాఠశాలలో మనం రీఓపెన్ చేయడం జరిగింది. అందుకు గాను సభాముఖంగా విద్యార్థులందరికీ మరొకసారి అభివాదం చేస్తున్నాను. ఇక మన పాఠశాల విషయం 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విద్యార్థి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఖచ్చితంగా మా పరంగా, అంటే ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఆ తర్వాత మన సాయిబాబా సార్, వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా పాఠశాల గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు 1990లో నేను పాఠశాలకు వచ్చాను. అప్పటి నుండి నాతో పాటుగా సాయిబాబా సారు, మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కొందరు రిటైర్ అయినారు, కొందరు ప్రస్తుత స్థితిలో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నామో వాళ్ళందరం కూడా అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితికి చాలా భిన్నంగా
మాకు అనిపిస్తుంది. రిటైర్ అయిన ఉపాధ్యాయులు కూడా తెలుసు, ఇప్పుడున్న ఉపాధ్యాయులకైతే ఖచ్చితంగా తెలుసు అప్పుడు ఆ పాఠశాల ఏ విధంగా వైభవంగా ఉండే. కీర్తిజన్ మల్లికార్జున సార్ ఉన్నప్పుడు, తర్వాత తారా టీచర్ ఉన్నప్పుడు పాఠశాల ఏ విధంగా ఉండింది, మరి ఇప్పుడు మేము చూస్తున్న పాఠశాలకు ఏముంది అనే భేదం మాకు సుస్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పాఠశాల మీద యొక్క ప్రేమ వల్ల అనుభూతి కొద్దీ మేమేం చెప్తామంటే ప్రతి పూర్వ విద్యా సమ్మేళనంలో ఈ యొక్క పాఠశాల యొక్క స్థితి, దుస్థితి నేను అనను, స్థితి చెప్తాను. నేను దుస్థితి అనడం లేదు, ఇది దుస్థితి అంటే దాని అర్థం వేరుంటుంది. పాఠశాల స్థితికి కారణభూతమైన అంశాలను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు మీ తోటి కూడా నేను తప్పకుండా ఒక కార్యక్రమాన్ని పాఠశాల కోసం నిర్వహించడానికి నేను ఎప్పుడు కూడా ముందుగా ఉంటాను. అయితే పాఠశాల స్థితి కారణమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ పాఠశాలకు ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేయకపోవడం, ఇంగ్లీష్ మీడియాన్ని స్థాపించకపోవడం. ఇంగ్లీష్ మీడియం స్థాపించకపోవడానికి అనేక పరమైన ఆర్థిక పరమైన కారణాలు, తర్వాత పాఠశాల యాజమాన్యం పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దానివల్ల మేము ఇక్కడ ఒక సరైన ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. రెండవది విధానపరమైనటువంటి, అంటే ప్రభుత్వ పరంగా పాలసీ పరంగా ఏర్పాటైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. విధానపరమైనటువంటి అంశాల్లో మనం వెళ్ళినట్లయితే ప్రభుత్వం వాళ్ళు ఒక 3 years బ్యాక్ అసలు తెలుగు మీడియం స్కూల్స్ మొత్తం వైండ్ అప్ చేద్దామనే ఆలోచన కొద్ది ఏం చేస్తున్నారు, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1 to 8th వరకు 1 to 8th వరకు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు మీడియం స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసుకోవచ్చు అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ తోటి ఏమైపోయింది, ఆల్మోస్ట్ 1 to తెలుగు మీడియం ఉన్నటువంటి స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ అయిపోయినాయి. మన పాఠశాలలో అంటే మన ఎయిడెడ్ స్కూల్ కాబట్టి మనకు అవకాశం లేదు. అవకాశం కోసము కూడా మేము డిఓ గారికి వాళ్ళని సంప్రదించడం జరిగింది. దానిపోతే ఎయిడెడ్ స్కూల్ వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి మీరు తెలుగు మీడియం లాగానే ఉండాలి. అందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయో అక్కడ జంప్ అయిపోయారు. మొత్తం స్ట్రెంత్ అంతా తగ్గిపోయింది. ఒకప్పుడు 2000 స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 70 మంది విద్యార్థులు పట్టుటెంత చదువుతున్నారు. సో అలాంటి పరిస్థితి అప్పుడు మేము బిగినింగ్ లో ఏమో 2000 విద్యార్థులు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 2 సెక్షన్లు ఉన్నాయి. 100 మంది విద్యార్థులు చెప్పినా మేము ఒక క్లాస్లో 100 మెంబర్స్ 100 పైన విద్యార్థులు. సో అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మేము ఎప్పుడు కూడా ఉన్న ఉపాధ్యాయులము పోల్చుకుంటాం. అప్పటి పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు ఎట్లయిపోయింది. దీనికి అనేక కారణాలు, 2 కారణాలు అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే పాఠశాల భవనం కూడా మొత్తం పాతకైపోవడం వల్ల అది పెచ్చులుడి పడిపోతుంది. భవనాన్ని మరమ్మతు చేయించే పరిస్థితి లేనటువంటిదిగా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఆ భవనాన్ని మొత్తం కూలగొట్టి, పాత బిల్డింగ్ కూలగొట్టి మొత్తం ఒక 15-20 రూములు వేసినట్లయితే అది ఏమైపోతుందంటే అది నిలవచ్చు. అలాగే ఇక కన్వర్షన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాలి కదా. దానికి సంస్థాగతమైన వ్యవస్థాగతమైన అవి వేరు ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి విద్యాలయము ఈ విధంగా కావడం జరిగింది. కాబట్టి మేము ఏంటంటే మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే పాఠశాలకు మీరు మీ యొక్క సహాయక
కష్టాన్ని మీరు అందించినట్లయితే నేను చెప్తాను అది దాన్ని నేను మోడలింగ్ దాన్ని కంప్లీట్గా షేర్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అది మీకు తొందరలోనే తెలియజేస్తాను. నేను ఇంతకుముందు రమేష్తో కూడా చెప్పాను, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాలి. దాంట్లో విద్యార్థులందరినీ కూడా ఈ మా వివిధ బ్యాచ్ల పిల్లలందరూ కూడా మెంబర్స్గా చేసి దాంట్లో ఏదైనా మెసేజ్ ఉంటే పెట్టేస్తే ఆ మెసేజ్ ప్రకారంగా మీరు పాఠశాలకు ఏం చేయగలుగుతారు అనే దాని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పాఠశాల మన పాఠశాల కోసం మనం అందరం కూడా పనిచేద్దాం. రేపు 2020లో నేను రిటైర్ కాబోతున్నాను. నేను రిటైర్ అయినా కూడా ఈ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేద్దామనే దానికి తప్పకుండా మన ఉపాధ్యాయులకు, ఎవరైతే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి, పాఠశాల యజమాన్యానికి కానివ్వండి, తప్పకుండా నేను ముందుండి ఈ పాఠశాలను ఎట్లా అభివృద్ధి చేద్దామనే విషయానికి అందరికీ కూడా నేను పనిచేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులకు అతి త్వరలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పాఠశాలకు మనం ఏం చేద్దామనే ఆలోచన కొద్ది మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించగలుగుతాం. కాబట్టి విద్యార్థులందరూ ముందుకు వచ్చి పాఠశాలను ఈ విధంగానే అభివృద్ధి చేయడానికి దోహదం చేయాలని చెప్పేసి మనసావాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇంత బాగా చెప్తుంటే వాళ్ళు చదివేవాళ్ళు. ఇంగ్లీష్లో నేను హార్డ్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉందంటే నేను హార్డ్ వర్డ్స్ వస్తేనే వస్తాయనేసి చెప్పినప్పుడు మాకు అలానే రాసేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, మరి చదివేవాళ్ళు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించేది. తర్వాత నాకు బిఎస్సీలో కోఆర్డినేటర్ వచ్చి నేను వెళ్ళిపోయిందని ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి స్కూల్ పరిస్థితి కూడా ఇప్పుడు సురేంద్ర సార్ చెప్పారు కదా, మరి అది మీరు అందరూ కూడా మనసులో పెట్టుకొని మనం తిరిగి మన స్కూల్ని పూర్తిగా వైభవంలోకి తీసుకెళ్ళాలి.
అట్లా 7 మొహాలు